అమ్మాయిని శ్యామల గారిని సత్కరించాలనే సంకల్పం కలిగిన అర్చన వెంకటేశ్వరరావు గారిని వారి శ్రీమతి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంటే వారు ప్రతి సంవత్సరం కూడా తమ కార్యక్రమాలతో అర్చన చేస్తూనే ఉంటారు. కానీ ఇది ఒక ప్రత్యేకత. వారు వారి స్వరంలో కంసాలు నిలుపుకున్నారు, వారి పేరులో నిలుపుకున్నారు, వారి హృదయంలో నిలుపుకున్నారు. అర్చన వెంకటేశ్వరరావు గారు వారికి అడుగడుగునా సహకరిస్తున్నారు వారి శ్రీమతి గారు. అటువంటి పుత్రుని కన్నా వారి తల్లి గారు ఆవిడికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలు కొంతమంది లేకుండా మనం కొన్ని ఊహించుకోలేదు. నన్ను క్షమించాలి, హనుమంతుడి మీద ముందు పుట్టుగాంతులు అంటారు. అక్కడ నేను ఆయన స్త్రీ విజ్ఞాన విశాఖ కేవీ రామారావు అని పెట్టుకొని నన్ను మాట్లాడమని లేదు, నాకు పెద్ద జోకులాగా అనిపిస్తుంది. ఇందాక అదే అన్న మా అందరి తరఫున మీరు మాట్లాడేసేది మీ అందరూ ఎందుకని ఆయన నాకు కూర్చొని నేను ఏదో చెప్తుంటే పుట్టుగంతులు ఇస్తున్నట్టుగా ఉంది. ఆయన నాకు తృప్తి కోసం నేను అసలు కొంతమంది లేకుండా కొన్ని ఊహించుకోలేము మనం. అలాగా మన తెలుగు సినీ ప్రపంచాన్ని ఘంటసాల గారు లేకుండా ఒక్క క్షణం కూడా మనం ఊహించలేదు. అటువంటి మనం అనుకుంటాం అబ్బా ఎంత అదృష్టవంతుడు ఆయన. కానీ ఆ అదృష్టం వెనుక ఆయన పడిన కష్టాలు, కన్నీళ్ళు, నిట్టూర్పులు, ఎన్ని బాధలు పడ్డారు ఆయన వారాలు చేసుకుంటూ సంగీతం నేర్చుకున్నారు. తర్వాత మెడ్రాస్ వచ్చాక కూడా నీ గొంతు ఎందుకు పనికిరాదన్నారు. ఆ కష్టాలు భరించారు, ఈ అవమానాలు భరించారు. అందుకే ఆయన ప్రతి పాటలో కూడా అంటే ఆనందం, ఆవేదన, అనురాగం, విరాగం, హాస్యం, భక్తి, వేదాంతం ఏదైనా కూడా ఆ పాత్రలోకి వెళ్ళిపోయి ఒక పరకాయ ప్రవేశం అంటారు అలా చేసి అద్భుతంగా నవరసాలను పండించడం అది ఆయనకే సాధ్యం. అందుకే ఆయన పాటలు మరి ఇప్పటికీ కూడా మనం ఎందుకు ఇలా కూర్చొని విన్నా నిజంగా ఇవాళ నేను రావడానికి కారణం చెప్పాలి. చాలా ప్రోగ్రామ్స్లో ఉన్నాను నేను. కానీ వెంకటేశ్వరరావు గారు రాగానే నేను రావడానికి 3 కారణాలు. ఘంటసాల గారి మీద నాకున్న విపరీతమైన ఆరాధన, అది ఇష్టం వల్ల దాన్ని ఆరాధన వారి పాట. ఈ రోజుకి కూడా నేను పొద్దున్న యోగా చేస్తున్నప్పుడు వారి పాటలు వింటూనే చేసుకోగలుగుతున్నాను. అటువంటి ఆరాధన ఉంది, అందుకోసం వచ్చాను. తర్వాత వెంకటేశ్వరరావు గారు, రచన వెంకటేశ్వరరావు గారి మీద అభిమానంతో వచ్చాను.